కమిషన్ కోటమినేని భాస్కరరావు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుంటూరు పీడి పార్వతీశం గుంటూరులోని స్థానిక ఎంపీ కార్యాలయంలో శనివారం విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా పెదకాకాన్ నుంచి గుంటూరులోకి ప్రవేశించే మార్గం ఏర్పాటు చేయడం పైన నేషనల్ హైవే అధికారులతో పెమ్మసాని మాట్లాడారు. గుంటూరులోకి రాకపోకలు సాగించే విధంగా ఆ మార్గాన్ని సుగమం చేయాలని, త్వరలోనే టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే గుంటూరు పరిసరాల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గతంలో ప్రారంభం కాకుండా ఆగిన పనుల నిర్మాణాన్ని త్వరలో పూర్తి కావాలని పెమ్మసాని వివరించారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయని, వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగించే ఈ తరుణంలో ప్రస్తుతం కరకట్ట మార్గం ఒకటే అందుబాటులో ఉందని, ఈ క్రమంలో భవిష్యత్ రద్దీ దృష్ట్యా రాజధాని ప్రాంతాల్లో రాకపోకలు అనుగుణంగా ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంపై పెమ్మసాని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటేనే పనులు వేగవంతం అవుతాయని ఈ సందర్భంగా సిఆర్డీఏ కమిషనర్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరమైనా తాను సహకరిస్తానని పెమ్మసాని ఈ సందర్భంగా తెలియజేశారు.